సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి భాగంలో రాజైన చిత్రవర్ణుడికి మేఘవర్ణుడు కప్ప పాము కథ చెబుతాను వింటావా అని అడిగారు కదా. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందామా? అలాగే మమ్మీ. కాంచీపురం సమీపాన ఓ ముసలి పాముల రాజు ఉండేవాడు. అతని పేరు మందవిషుడు. ఆహారం కోసం మందవిషుడు తిరుగుతూ ఓ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. చెరువు నిండా కప్పలు కనిపించాయి అతనికి. ఓహో, వల్లే ఆహారం, తిన్నవాడికి తిన్నంతా అనుకున్నాడు. అనుకుని పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం చెరువు కట్టున జబ్బుతో బాధపడుతున్నవాడిలా మూలుగుతూ పడుకున్నాడు. ఆ మూలుగుకి పాము దగ్గరికి ఓ కప్పల రాజు కూడా వచ్చాడు. అతని పేరు జలపాదుడు. ఏమైంది, ఎందుకలా మూలుగుతున్నావ్ అని అడిగాడు జలపాదుడు. జవాబు లేదు మందవిషుడి దగ్గరనుంచి. ఇంకా మూలుగుతూనే ఉన్నాడు. తలచుకుంటే ఒక్క కాటుతో ఎవరినైనా చంపగల బలవంతుడివి, ఎందుకిలా పస్తుంటున్నావ్? ఇన్ని కప్పలిక్కడున్నా తినడానికి ప్రయత్నించట్లేదెందుకు? ఏమైంది నీకు అని మళ్ళీ అడిగాడు జలపాదుడు. అప్పుడిలా నోరు విప్పింది పాము. అంతా నా కర్మ, నేనెప్పుడూ ఎవరినీ ఏదీ అడుక్కోలేదు. ఇన్నాళ్ళకి ఈ అవస్థ వచ్చి పడింది. మీలాంటి వాళ్ళు దయతలిచి తినమని ఏదైనా పెడితే తప్ప నాకిక దిక్కులేదు, పస్తులే గతి అని అనగా, అయ్యయ్యో ఏమైంది అని జలపాదుడు అడిగాడు. నిన్న రాత్రి పొరపాటున ఓ బ్రాహ్మణ కుమారుణ్ణి కాటేశాను. కొడుకుని వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడు ఎలాగో బతికించుకున్నాడు. కాని నన్ను మాత్రం గట్టిగా శపించాడు అని పాము అనగా, శపించాడా? ఏమని శపించాడు అని జలపాదుడు ప్రశ్నించగా, నీ ఆహారమైన కప్పలను తలమీద మోస్తూ నువ్వు తిరగాలి, అలా తిరిగితేనే నీకు ఆహారం దొరుకుతుంది అన్నాడు. అందువల్లే నేనిక్కడికి వచ్చాను. దయచేసి మిమ్మల్ని తలమీద పెట్టుకుని మోసే ఆ భాగ్యాన్ని నాకు కలిగించరు, నాకింత తిండి దొరికేలా చూడండి అని బ్రతిమలాడాడు పామురాజు. పాము పడగెక్కి కప్పలు ఊరేగడమంటే గొప్ప అనిపించింది జలపాదుడికి. ముందుగా తనని ఊరేగిస్తే బాగున్ను అనిపించింది. అప్పుడు జలపాదుడు ఊరిపోతూ, మరి నన్ను ఊరేగిస్తావా అని అడిగాడు పాముని. ఎందుకు ఊరేగించను, రా అంది పాము. తన పడగ మీద జలపాదుని ఎక్కించుకుంది. కొంత దూరం మోసి తిప్పింది. తరువాత అలసిపోయినట్టుగా ఆయాసపడుతూ తల వేలాడదీసింది. కప్ప సంతోషం నీరుగారిపోయింది. ఇక తప్పనిసరి కిందకి దిగిపోవలసి వచ్చింది కప్పకు. తిండి లేదు కదా, బాగా నీరసంగా ఉంది, పైగా శరీరంలో బలం కూడా లేదు. మిమ్మల్ని ఎలా మోయగలను చెప్పు అంటూ బాధపడింది పాము. పడగెక్కి ఒక్కసారి తిరగ్గానే జలపాదుడికి ఏదో సాధించిన సంబరం కలిగింది. పడగెక్కి ఎప్పుడు ఊరేగుతూ ఉంటే ఆ ఆనందమే ఆనందం అనుకున్నాడు జలపాదుడు. అప్పుడు పాముతో ఇలా అన్నాడు, నీకు ఆకలి వేసినప్పుడల్లా ఈ చెరువులో కప్పలన్నీ నీ కడుపు నిండా తిను. నా అనుమతి కూడా నీకు అక్కర్లేదు. తిన్న తర్వాత మాత్రం నన్ను నీ పడగ మీదికి ఎక్కించుకొని తిప్పాలి. ఏమంటావ్, సరేనా అని అడగగానే పాము, అబ్బా గొప్ప వరాన్ని ప్రసాదించావు, చాలు, నా జన్మకి ఇది చాలు అనగా జలపాదుడు చూస్తుండగానే చెరువులోని కప్పలన్నీ కడుపు నిండా తింది. తరువాత వచ్చి పడగ మీద జలపాదుని ఎక్కించుకొని ఊరేగించింది. పాములరాజు మందవిషుని ఆలోచన ఆఖరికి ఫలిస్తూ ఉంది. అతడు చెప్పిందంతా నమ్మాడు కప్పలరాజు జలపాదుడు. పాము పడగ మీద ఊరేగుతూ చెరువులోని కప్పల్ని తినేందుకు అంగీకరించాడు అతను. పాముకి పట్టపగ్గా లేకపోయాయి. అలా రోజూ కొన్ని కప్పల్ని తింటూ కొన్నాళ్లకు
చెరువులోని కప్పలన్నిటినీ తినేసింది పాము. చివరికి ఓ రోజు జలపాదుని కూడా మింగేసింది. ఆ పాములాగే నేను కూడా హిరణ్యగర్భుణ్ణి నమ్మించి మోసం చేశాను. యుద్ధంలో కోట తగలబెట్టి అతన్ని నాశనం చేశాను. అడవిలో పుట్టే దావాగ్ని చెట్లను కాలుస్తుంది గాని వాటిని సమూలంగా నాశనం చేయదు. అదే నది నీరు తీసుకోండి, చల్లగా ఉండి ఒడ్డుమీది చెట్లను వేళ్లతో సహా మింగేస్తుంది. బలంతో చేయలేని పనిని తీయని మాటలతో నమ్మించి సాధించవచ్చు మహారాజా అన్నాడు మేఘవర్ణుడు ఈ కథ నుంచి వచ్చిన సారాంశాన్ని మహారాజుకి వివరిస్తూ. మేఘవర్ణుడు చెప్పిన మాటలు విని చిత్రవర్ణుడు కూడా అవునన్నట్టు తలూపాడు. కొద్దిసేపు మాటలు లేవు. అంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయం అన్నట్టుగా కల్పించుకున్నాడు దూరదర్శి. సంధి విషయం మళ్లీ ప్రస్తావించాడు. రాజా, హిరణ్యగర్భుడు తన దూతను సింహళరాజు మహాబలుని దగ్గరకు పంపాడంటూ మన గూఢచారులు ఇప్పుడే కబురు తెచ్చారు. గుర్తుందా మహారాజా? ఈ మహాబలుణ్ణి గతంలో మనం ఓడించాం. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకటయ్యారు. ఒకటై ఆ ఇద్దరూ మనమీద దాడి చేస్తే వారిని ఓడించడం మన వల్ల కాదు. అందుకే చెబుతున్నాను, హిరణ్యగర్భునితో మనం సంధి చేసుకోవడమే అన్ని విధాలా ప్రయోజనం అని అనగా, దూరదర్శి మాటలు ఇంకా పూర్తి కానేలేదు. ఓ చిలుక ఎగురుకుంటూ వచ్చింది అక్కడికి. వేగంగా ఎగురుకుంటూ రావడంతో అలసిపోయిందేమో ఆగి ఆగి రొప్పుతూ ఇలా చెబుతూ ఉంది. మహారాజా, సింహళరాజు మహాబలుడు లేడు. వాడు పెద్ద సైన్యంతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు అని అనడంతో చిత్రవర్ణుడికి మతిపోయింది. చూసింది చూసినట్టుగా వివరంగా చెప్పు అని అడిగాడు మహారాజు. ఇందాక నేను పళ్లకోసం తిరుగుతూ ఉంటే పొలిమేరల్లో మన సరిహద్దు సైన్యం హడావిడి చూశాను. ఎందుకు హడావిడి పడుతున్నారు అంటూ చెట్టు చిటారు కొమ్మను కూర్చొని అంతా గమనించాను. దుమ్ము లేపుకుంటూ సింహళరాజు సైన్యం తరలివస్తోంది. బారులు తీర్చి కవాతు చేస్తోంది. ఆ సైన్యాన్ని చూసి ప్రాణభయంతో అటుగా ఉన్న పక్షులన్నీ ఎగిరి మన రాజధానిని చేరుకుంటూ ఉన్నాయి. ఆ కొంగని ఆపి అప్పుడు నేనడిగాను, ఏమిటిదంతా అని. అప్పుడు ఆ కొంగ ఇలా అంది, ఏమిటేంటి, సింహళరాజు మనమీదికి దండెత్తి వస్తున్నాడు అని చెప్పింది. అంతే, తెలిసిన సమాచారాన్ని వెంటనే మీ ముందుంచాలని ఇదిగో ఇలా పరుగు పరుగున ఇక్కడికి వచ్చాను అంది చిలుక. ఏ కారణం లేకుండా సింహళరాజు మనమీదికి దండెత్తి వస్తున్నాడు మహారాజా. పెద్ద సేనతో తరలివస్తున్నాడు. పాపం, మన సరిహద్దు సైన్యానికి ఏమాత్రం ఈ విషయం తెలియదు. దాంతోనే హడావిడి మొదలైంది అంది మళ్లీ చిలుక. ఆ మాటలు వినగానే చిత్రవర్ణుడికి కోపమొచ్చింది. కళ్ళు ఎర్రబడి పెద్ద గొంతుతో ఇలా అరిచాడు. పేరుకి మహాబలుడే కాని మనమీద దాడి చేయబోయి చిత్తుగా ఓడిపోయాడు ఒకానొక సమయంలో. అప్పుడే ఆ సంగతి మరిచిపోయినట్టున్నాడు. వేలాది సైన్యాన్ని యుద్ధంలో కోల్పోయి ఒంటరివారైపోయాడు. బంధిద్దామనుకునేంతలో పారిపోయాడు. పారిపోయిన వాణ్ణి పట్టుకుని చంపడం యుద్ధనీతి కాదు. అందుకనే ఆ రోజు అలా వదిలేశాం. వదిలేసిన పాపానికి ఇప్పుడు దండెత్తి వస్తున్నాడా? రాని వాడెంత, వాడి సైన్యం ఎంత? పదండి, చెబుదాం వాడి సంగతి. మన బలం ముందు, మన సైన్యం ముందు వాడు నిలబడగలడా? కావాలని నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. ముందు దండెత్తి వచ్చిన సైన్యాన్ని మట్టుబెడదాం. ఆ తర్వాత సింహళ రాజ్యాన్ని చేజిక్కించుకుందాం. రండి అని గట్టి స్వరంతో అనగా, చిత్రవర్ణుడు ఆ మాటలు విన్నటువంటి మంత్రి మహారాజుని వారించాడు. తొందరపడద్దు మహారాజా, జాగ్రత్తగా ఆలోచించండి. అంతా మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన పరిస్థితే మస్సలు బాగోలేదు. మొన్నటి యుద్ధంలో చాలా సైన్యాన్ని మనం కోల్పోయాం. ధైర్యశాలి, పరాక్రమవంతుడు మన సేనాని తామ్రాచూడు చనిపోయిన తర్వాత మన సైన్యానికి సరైన నాయకుడే లేకుండా పోయాడు. నాయకుడి సంగతి తెలిస్తే ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడగలిగిన వాళ్ళు ఇప్పుడు మన సైన్యంలో అస్సలు ఒక్కరు కూడా లేరు అన్నాడు మంత్రి. చిత్రవర్ణుడు అప్రయత్నంగా వెనుకడుగు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మంత్రి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మహాబలుణ్ణి మనం ఓడించిన మాట నిజమే, కాని ఇవాళ అతన్ని ఓడించగల శక్తి సామర్థ్యాలు మనకు లేవు మహారాజా. నిప్పుతో కాగిన నీరే పొంగి పొర్లి నిప్పును ఆర్పేస్తుంది. అర్థం చేసుకోండి, పరిస్థితులు మారాయి. బండి చక్రంలా తిరుగుతూ కాలగతి మారుతోంది. ఒకప్పుడు పైనున్నవారు ఇప్పుడు కిందకి వస్తారు. తప్పదు. ఇదంతా నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి చెప్పట్లేదు. దయచేసి ఆలోచించమని చెబుతున్నాను. సాహసం అన్ని వేళలా పనికిరాదు మహారాజా. మన బలాల సంగతి తెలియకుండా ముందుకురకడం మనకే మంచిది కాదు. తానెంత బలవంతుడైనా ఒక రాజు 10 మంది రాజులతో తగువు పెట్టుకోకూడదు.
ఒకేసారి నలుగురితో తగువ పెట్టుకుంటే ఎంతటి మహారాజైనా మట్టి కరుస్తాడు. బలవంతమైన సర్పం చలిచీమలకి చిక్కి చచ్చిపోవడం మనకు తెలియదా చెప్పండి అంటూ ఆగాడు మంత్రి. మంత్రి చెప్పిన మాటలన్నిటినీ చక్కగా వింటూ చిత్రవర్ణుడు ఏం చెయ్యాలో ఆలోచించక అయోమయంలో పడ్డాడు. ప్రయోజనం లేని పని చేయడం వల్ల లాభమేముంది మహారాజా? అలాగే ప్రయోజనం లేని యుద్ధం కూడా ఇప్పుడు అవసరం లేదని నా అభిప్రాయం. దయచేసి యుద్ధం మాటే తలపెట్టకండి. ఆ ఆలోచనను దయచేసి మానుకోండి మహారాజా. వివేచన లేకుండా కోపంతో రెచ్చిపోతే నష్టం ఇంతా అంతా కాదు. కోపంతో ప్రేమగా పెంచిన ముంగిసును చంపుకున్న బ్రాహ్మణుని కథ తెలిసిందే కదా. అయినా మరొకసారి చెబుతాను వినండి అంటూ మంత్రి చిత్రవర్ణుడికి నీతివాక్యాలు చెబుతూ బ్రాహ్మణుడు ముంగిస కథను చెప్పడం మొదలుపెట్టాడు. మమ్మీ అయితే ఆ కథని ఇప్పుడు చెప్తావా? ఆ కథను ఇప్పుడు కాదు గాని తరువాతి భాగంలో చెప్పుకుందాం, సరేనా? అలాగే మమ్మీ. ఇప్పుడైతే సమయమైంది కాబట్టి మనం పడుకొని నిద్రపోదామా? ఓకే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి.